morning, baby. Good morning. So you're enjoying beach life? Yes. Hey, ముందు ఇంట్రో చెప్పవా? Okay. Welcome back to our channel. Mr. Mrs. Ekhari. సో ఈరోజు మేము చేసే వీడియోకి నేనున్న లొకేషన్కి సంబంధం లేదు. ఎందుకంటే ఇది నెక్స్ట్ వీడియోలో మేము చూపించబోయే ప్లేస్. అండ్ ఇవాళ మేము చూపించేది ఏంటి అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న పోర్ట్ బ్లేయర్. సో ఈరోజు టూర్ మొత్తం పోర్ట్ బ్లేయర్ది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడు నేను ఎక్కడైతే రిలాక్స్ అవుతున్నానో దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ నేను ఇది బాగా అనుకున్నాను తెలుసా బేబీ. బెడ్ కూడా పీర్స్తో చేశారు. మొత్తం అడవిలాగా ఉంది. అంటే మేమే తీసుకున్నాం కోరి మాకు ఎలాగో అడవి లైఫ్ ఇష్టం కాబట్టి. ఎందుకు ఏడుతున్నావు? ఐస్ క్రీమ్ నా చిన్నప్పుడు 50 పైసా 1 రూపీకి దొరికే ఐస్ క్రీమ్ ఇది. సేమ్ టేస్ట్. హౌ? And this is Corbin Cove Beach. నన్ను చూపించి కార్బన్ కో బీచ్ అంటే వీడియో స్టార్ట్ చేసే ముందు నా హెయిర్ కేర్ రొటీన్ గురించి చెప్తాను. మీరు చూస్తూనే ఉన్నారు 2 months నుంచి ఫుల్ ట్రిప్స్ అది ఇది అనుకుంటూ ఫుల్ తిరిగేస్తున్నాం. దట్టు షూట్స్, అందులో పడి స్ట్రెస్, ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది బాగా లాస్ అయిపోతుంది అనమాట. హెయిర్ థిన్ అయిపోవడం, మా ఇద్దరం చాలా హెయిర్ ప్రాబ్లమ్ అంటే హెయిర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. సో అప్పుడు మేము ఏమనుకున్నాం అంటే ఇట్స్ టైమ్ టు చేంజ్ ది ప్రోడక్ట్ అని చెప్పేసి అనుకున్నాం. నేను యాక్చువల్గా ఏ ప్రోడక్ట్ కొన్నా సరే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తాను. నేనే కాదు, మీరు కూడా కంపల్సరీగా చూడాలి. అండ్ దాంట్లో తీసుకుంటే ఆనియన్ అనేది ఒక మ్యాజిక్లా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఆనియన్స్ చాలానే ఉంటాయి, కానీ అది దాంతో మనం ఆయిల్ చేసుకొని అంత టైం ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ప్లమ్ ఆనియన్ హెయిర్ కేర్ రేంజ్ ఉంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా దగ్గర ప్లమ్స్ ఆనియన్ హెయిర్ కేర్ రేంజ్ ఉంది. I was in a constant search of a product that can solve the problem without any being too harsh on my hair. You know that the perfect combination of science and nature, and my search ended with the plums onion hair care range, as it promotes the hair growth while also strengthening my hair fiber. And it's 100% vegan, sulfate free and free of any added fragrances. ఫస్ట్ నేను ఏం రాస్తా అంటే ప్లమ్ ఆనియన్ అండ్ బ్రింగ్రాజ్ హెయిర్ గ్రోత్ ఆయిల్. ఇందులో ఉన్న అమేజింగ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బ్రింగ్రాజ్, కర్రీ లీఫ్ ఆయిల్, ఆమ్లా ఆయిల్ అండ్ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు హెయిర్ ని 2 sections గా డివైడ్ చేసుకోండి. ఈ కోమ్ అప్లికేటర్ తో డైరెక్ట్ గా ఆయిల్ ని స్కాల్ప్ కి అప్లై చేసుకోండి. దిస్ మేక్స్ అప్లికేషన్ సో ఈజీ అండ్ స్ప్రెడ్స్ ఈవెన్లీ. దెన్ ఐ జెంట్లీ మసాజ్ ఇట్ ఇంటూ మై హెయిర్. ద ఇంగ్రీడియంట్స్ ఇన్ దిస్ హెయిర్ to promote the hair growth. It improves the overall hair health onion and improves the hair texture and prevents thinning. ఇప్పుడు నైట్ అంతా హెయిర్ కి ఆయిల్ అప్లై చేసి వదిలేస్తున్నాను అండ్ మార్నింగ్ షాంపూతో వాష్ చేసేస్తాను. ది షాంపూ విచ్ ఐఎమ్ యూజింగ్ ప్లమ్ ఆనియన్ అండ్ బయోటిన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. ఇట్ హ్యాస్ బయోటిన్, ఆనియన్ ఎక్స్ట్రాక్ట్, deep ethanol, root upwards and biotin help boost keratin production and promote hair growth. Then I apply this shampoo on my hair. It conditions and maintains the hair and prevents the hair fall. This is very simple and very effective hair care routine. All the products are packed with some cool compounds that making my hair feel stronger, healthier and happier. Now go try out all the products and upgrade your hair game with not your basic onion range by Plum. మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తున్నాను అండ్ నా ప్రోమో కోడ్ కనుక వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ యూజింగ్ Plum products.
తీసుకున్నావు? ఐస్ క్రీమ్. నా చిన్నప్పుడు 50 పైసా 1 రూపీకి దొరికే ఐస్ క్రీమ్ ఇది. సేమ్ టేస్ట్. హౌ ఐఎమ్ క్రైయింగ్ ఫర్ దిస్. సో ఈరోజు కొంచెం డిసప్పాయింట్గానే జరిగింది అనుకోవచ్చు. డిసప్పాయింట్మెంట్ ఎందుకు అంటే ఇవాళే పోర్ట్ బ్లేయర్లో ల్యాండ్ అయ్యాం. ఈవినింగ్ వచ్చే రూమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3:45 అయిపోయింది. సెల్యులార్ జైల్ ఏంటి అంటే ఓన్లీ 4 వరకే, ఎంట్రీ 4 వరకు, క్లోజింగ్ 4:45. అంటే మాకు 2కే మేము ల్యాండ్ అయిపోయాం, కానీ అక్కడి నుంచి వచ్చి బయటకు వచ్చి వ్యాక్సినేటెడ్ స్టాంప్ వేయించుకొని మాకేమో మేము మర్చిపోయాం అసలు దాని గురించి ఎక్కడ ఉందని చెప్పి అవన్నీ వెతుకుని బైక్ రెంటల్స్ బైక్ తీసుకున్నాం. యాక్చువల్గా కార్స్ కూడా ఉంటాయి అనుకుంటా, కాకపోతే ఇలాంటి ప్లేస్లో బైక్స్ అయితేనే బాగుంటాయి. సో బైక్ తీసుకొని రూమ్కి వెళ్ళి రూమ్ చెక్ ఇన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి జైలు క్లోజ్ చేస్తారు. అదొక డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే రేపు మార్నింగ్ మేము మళ్ళీ హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళిపోవాలి. అండ్ ప్రస్తుతానికైతే ఇక్కడ కార్బిన్ కోవో ఏదో బీచ్ ఉంది, సర్లే అని ఇక్కడికి వచ్చాం. 7:30కి అయితే సెల్యులార్ జైల్లోనే లైట్ అండ్ సౌండ్ షో ఉంది, దానికి బుక్ చేసుకొని కనీసం అదైనా విజిట్ అవుదాం, అదైనా చూద్దాం అని చెప్పేసి వచ్చేసాం. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ బీచ్లో ఉన్నాం. ఈ బీచ్ కూడా ఒక 2 షార్ట్స్ చూపిస్తాను. అండ్ రేపు వచ్చేసి మేము హ్యావ్లాక్ వెళ్ళిపోతాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే హ్యావ్లాక్కి మేము గ్రీన్ ఓషన్ అనే ఫెరీ బుక్ చేసుకున్నాం. అదేంటంటే ఓపెన్ టాప్, అంటే బయటికి వచ్చి చూడొచ్చు, అంటే డాన్సింగ్ ఫ్లోర్ అన్నీ ఉంటాయి. ఓపెన్ ఉందని చెప్పి అది చేసుకుంటే వాడు ఇందాక కాల్ చేసి సారీ అండి క్యాన్సిల్ అయిపోయింది, అది ఎక్కువ టికెట్స్ బుక్ అవ్వలేదు, సో మీకు నాటికా అని చెప్పి వేరే ఫెరీ ప్రొవైడ్ చేస్తాం అన్నాడు. అది కానీ క్లోజ్డ్, మొత్తం బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలి. యాక్చువల్గా బుక్ చేసుకుందే చక్కగా డ్యాన్స్ అదంతా ఎంజాయ్ చేయొచ్చు అని. సో చూద్దాం, ఇవాళ అయితే ఒక డిసప్పాయింట్మెంట్. యాక్చువల్గా ఇంకో విషయం తెలుసా, ఏక్నాథ్ ఏమన్నాడంటే అరే బేబీ గ్రీన్ ఓషన్ చేసేసుకున్నాం, నోటిగా ఒకసారి ఇది కొత్తగా వచ్చింది ట్రై చేయాల్సింది అని అన్నాడు. ట్రై చేయకుండానే అదే కాదు, ఇప్పుడేమో ఫ్రీగా అంటే మాకే వచ్చేసరికి మాత్రం ఇలా అంటున్నాడు. ఇవాళ అయితే సెల్యులార్ జైల్ మిస్ అయింది, చూడాలి ఆ లైట్ ఏదంటే లైట్ షో ఎలా ఉంటుందో. మీకు కొన్ని చూపించడానికి ట్రై చేస్తాను, నాకు తెలిసి ఎక్కువ కనబడకపోవచ్చు ఎందుకంటే డార్క్లో కదా, మ్యాక్సిమం ట్రై చేస్తాం. రిసార్ట్ చూసారు కదా, ఇప్పుడు ఇదంతా ఇంత రిసార్ట్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి కనీసం రేపైనా కరెక్ట్గా ఎంజాయ్ చేయగలమో లేదో చూసుకోవాలి. ఓకే చలో సీ యూ. And this is Corbin Cove Beach. నన్ను చూపించి కార్బన్ కో బీచ్ బీచ్. హే బేబీ ఇసుక భలే ఉంది కదా, ఆడుకో ఆడుకోమేంట్రా, చూడు కాలు చూపి పట్టుకో, మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది ఇసుక. బ్లాక్ కలర్లో ఉండి భలే ఉంది. నేను తీసుకెళ్దాం అంటే మరి ఫ్లైట్లో ఎలా చేస్తారో చేయరు. కదా I will take this to home.
గైస్ వి ఆర్ బ్యాక్. సో వీఆర్ బ్యాక్ కాదు అంటే వీడియో మీకు మేము ఒకరోజు చేసిందే ఉండదు వీడియో. సో మీకు పోర్ట్ బ్లేర్ వరకు కొన్ని ప్లేసెస్ చూపిస్తాం. డ్రెస్సెస్ 5th డే ఆఫ్ పోర్ట్ బ్లేర్ అన్నమాట. అంటే మా ట్రిప్లో 5th డే. కాకపోతే మీకు ఫస్ట్ వీడియోలోనే వస్తుంది. ఏంటి అంటే పోర్ట్ బ్లేర్లో మెయిన్గా చూడాల్సింది సెల్యులార్ జైల్. మనకి అండమాన్ అనగానే జైలు గుర్తొస్తుంది, అండమాన్ జైల్ అని. సో సెల్యులార్ జైల్ అది కూడా మీకు చూపించేస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ రాస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్ అని 2 ఉంటాయి. మనకి ఘర్షణ మూవీలో చెలియా 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 సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఇక్కడైతే షూట్ చేశారనమాట. అండ్ సో అంటే మాకు ఇప్పుడు అంత టైం లేదు 2 విజిట్ అవ్వడానికి. సో అందుకే మేము నార్త్ బే వెళ్ళట్లేదు, ఓన్లీ రాస్ ఐలాండ్కే విజిట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ సెల్యులార్ జైల్ వెళ్ళాలి, మీకు వీడియో తీయాలి, వీడియో చూపించాలి. ఎంత బాగుందో. మామూలు ఇక్కడ ఎండ పీక్స్లో ఉంటుంది. మా అదృష్టం ఎండ లేదు, వర్షం లేదు, అటు ఇటు కాకుండా హాయిగా ఉంది. సో రాస్ ఐలాండ్కి మేము ఇప్పుడు బోట్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు మేము రాస్ ఐలాండ్కి దీంట్లో వెళ్తాం. అక్కడ ఎల్లో బోర్డ్ ఉంది కదా దాంట్లో, అండ్ అది ఐలాండ్ అక్కడ ఉంది. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది. And this is Ross Island. అక్కడ 580 deers ఉన్నాయంట. సంగతిలో యాక్చువల్గా ఇప్పుడు రాస్ ఐలాండ్లోకి వచ్చాం. ఇక్కడ మీకు గైడ్గా ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 అండ్ లోపలికి ప్రైవేట్ గైడ్ కావాలంటే తీసుకోవచ్చు 300 గైడ్కి అయితే. లేదు అంటే నడిచి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఒక వెహికల్ ఎక్కాం కదా ఇలాంటివి, ఆ వెహికల్స్ ఇప్పుడు మేము ఎక్కి వెళ్తున్నాం. ఇది షేరింగ్ అయితే పెద్ద వెహికల్స్ ఉంటాయి, అది పర్ హెడ్ 80 రూపీస్. అదే పర్సనల్ వెహికల్ ఎవరు వద్దనుకుంటే 400. మేము ఇప్పుడు ఇది తీసుకున్నాం. వీళ్ళే మనకు ఐలాండ్ మొత్తం చూపిస్తారు. బ్రిటిష్ వాళ్ళది ఫుడ్ అదంతా ఇక్కడ స్టోరేజ్ చేసుకునేవారంట. తెలుగు 525 డియర్స్ ఇక్కడ ఒక షెడ్లో పెట్టి 525 డియర్స్ ఉంది. ఒకప్పుడు ఇది ప్రింటింగ్ ప్రెస్ అంట. ब्लैक कलर ड्रम का तरह दिखा देता ना, उसी डिजिटल वाटर इंग्लैंड से लेके आया वाला मशीन है मैडम. इंग्लैंड से जी. अच्छा, डिजिटल वाटर. जी, डिजिटल वाटर प्लांट. अच्छा अच्छा. आगे देख लीजिए व्हाइट कलर बिल्डिंग दिख रहा है ना आपको सामने, ये बेकरी था ब्रिटिश टाइम का. बेकरी जी. अभी लाइट एंड साउंड शो चल रहे हैं इवनिंग टाइम में. ये बेकरी अंडा ए नेमल देख सकते हैं. ओके आते सर फोटो. हाँ ठीक है, వచ్చాక ఫోటోలు అవి తీసుకోవచ్చు అంటున్నారు. ఇది ఏంటో తెలుసా బేబీ? राइट साइड देखिए ना, यहाँ पे టెన్నిస్ కోర్ట్. ఓహా, అక్కడ అది టెన్నిస్ కోర్టు మార్కెట్ అంట ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు. हाँ जी, यूट्यूब में. क्या चैनल है आपका? मिस्टर एंड मिसेस एक हारी. हाँ हाँ, वाइफ एंड हस्बैंड है ना. मेरा नाम हारिका है और मेरे हस्बैंड का नाम एकनाथ. सो आधा आधा काट के एक हारी. ये क्या है राइट साइड में? ये सबऑर्डिनेट जूनियर ऑफिसर बोलते
पहले क्लब था अंग्रेज का అచ్చా मैं डांसिंग सब करता था అచ్చా ఇక్కడ డాన్సింగ్ అలాంటివన్నీ సబార్డినేట్ క్లబ్ అంట ఇక్కడ అన్ని మొత్తం బ్రిటిష్ బ్రిటిష్ టైంలో ఇవన్నీ ఇప్పుడు ఏమీ యూజ్లో లేవు మొత్తం చెట్లు వచ్చేసినాయి అవన్నీ కూలిపోయి చెట్లు ఫామ్ అయిపోయి ఉన్నాయి प्रोटेस्टेंट चर्च है 1840 में बनाया वाला चर्च 1840 చర్చ్ 1840 లో చర్చ్ అంట అది गाड़ी से लेफ्ट साइड देख लेना यहाँ पे सेक्रेटेरिएट ऑफिस था सचिवालय अच्छा सेकंड वर्ल्ड वॉर में बॉम्ब डाल के आइलैंड सब खंडर हो चुका सर 1942 में कौन जापान लोग बॉम्ब डाल के आइलैंड सब खंडर हो चुका 1942 में उसके बाद 3 साल जापान लोग था यहाँ अच्छा अच्छा अभी नेवी का अंडर में 1842 లో జపాన్ వాళ్ళు వచ్చి మొత్తం బ్లాస్ట్ చేస్తారంట ఇవన్నీ వాళ్ళే 3 years ఉన్నారంట ఉండి వాళ్ళు राइट साइड देख लीजिए कमिश्नर का बंगला था अच्छा खाली स्टेप्स का ही बचा है जी ओनली स्टेप्स का लिए वहाँ पे अच्छा। खंडर हो चुका सब बिल्डिंग वगैरह सब खंडर हो गया गाड़ी का लेफ्ट साइड देख लेना ये रोमन कैथोलिक चर्च से ओरिजिनल स्ट्रक्चर है अभी हम लोग पावर हाउस बनाए जाकर और ये जीसस से चल रहे सर ये पावर हाउस ఓ ఈ పవర్ హౌస్ జీసస్తో నడుస్తూ ఉంటుందంట అంటే మొత్తం ఇప్పుడు- కంప్లీట్ ఐలాండ్కి ఇది కమిషనర్స్ ఆఫీస్ ఓన్లీ స్టెప్సే మిగిలే మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోయిందంట ఆఫీస్ అంతా మొత్తం చెట్లు వచ్చేసినాయి అక్కడ బ్రిటిషర్స్ టైంలో ఉన్న మెస్ అది ट्रूप्स बैरक है इसमें 165 सिपाही लोग काम करता था तो उनके लिए खाना वगैरह पकाने के लिए लेफ्ट साइड करके रखा किचन करके रखा था इसमें अच्छा। चर्च भी था टेनिस बुक भी था और कुक हाउस भी था आगे थोड़ा ठीक है पीछे सब खंडर हो चुका अंडमान निकोबार में 2004 में अर्थक्वेक आया था सुनामी आया तो उसमें भी खंडर हो चुका ये आइलैंड और 1941 में भी आया था खंडर हो चुका सर ये आइलैंड ब्रिटिश टाइम का 200 एकड़ था अभी 72 एकड़ का लिए మనకి 2004లో సునామీ వచ్చింది కదా అప్పుడు వైజాగ్ కదా ఎఫెక్ట్ అయింది అన్ని చెన్నై చాలా అయింది అప్పుడు అదే టైంలో అండమాన్ అండ్ నికోబార్లో ఇది కూడా ఎఫెక్ట్ అయినప్పుడు ఇవన్నీ మొత్తం పోయినాయి అంట ఇది డిస్ట్రాయ్ అయిపోయింది కదా సిపాయిలు అందరూ ట్రైనింగ్ తీసుకున్నారంట బ్యారక్ కింద లైట్ హౌస్ ఉందంట नीचे एक लाइट है सर 25 నిమిషాలు టైం అంట जाके फोटोग्राफी करके आ जाइए ఓకే ఇప్పుడు ఈ ప్లేస్ 200 feet అబోవ్ సీ లెవెల్లో ఉన్నాం మేము ఈ రాస్ ఐలాండ్ కంప్లీట్గా మొత్తం చుట్టూ వాటరే ఉంటుంది చిన్న ఐలాండ్ ఇది దీంట్లో ఇదివరకు మొత్తం బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం నాశనం అయిపోయింది ఇప్పుడు ఏదీ లేదు కింద ఏదో లైట్ హౌస్ ఉందంట సో అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ చిన్న వెహికల్ ఎక్కి మేము వెళ్ళిపోవాలి బోట్ దగ్గరికి ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటా హాయిగా దా లైట్ హౌస్ దగ్గరికి మనకి పాత 20 రూపీస్ నోట్ ఉండేది కదా అక్కడ ఒక మధ్యలో చెట్లు ఉండి మధ్యలో లైట్ హౌస్ ఉంటుంది కదా ఆ పిక్చర్ అనేది అక్కడదే అదే మీకు మేబీ అది కనపడట్లేదు నేను ఇందాక ఫెరీలో హ్యావ్లాక్ నుంచి ఇటు పోర్ట్ బ్లేర్ వచ్చేటప్పుడు కూడా ఐలాండ్ తగులుతుంది అప్పుడు కూడా నేను వీడియో తీశాను అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో అక్కడెక్కడో ఉంది దీంట్లో రికార్డ్ అవుతుందో లేదో తెలియట్లా అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే ఇక్కడ ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ నైట్ లైట్ షో ఉంటుందంట ఇందాక చూపించాం కదా అక్కడ లైట్ షో ఉంటుంది లైట్ హౌస్ ఇన్ రాస్ ఐలాండ్ మీరు ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు అది చెప్పాం కదా ఇందాక లైట్ హౌస్ అని చిన్నది అక్కడ 20 రూపీస్ నోట్ మీద అది లాంగ్లో ఉంది ఇదేమో రాస్ ఐలాండ్ అది నార్త్ బే ఐలాండ్ టవర్ లైట్ హౌస్ బాగా చిన్నగా కనబడుతుంది క్లైమేట్ మాత్రం అదిరిపోయింది పీక్లో ఉంది ఎప్పుడన్నా వెళ్ళాము లైట్ హౌస్కి లైట్ హౌస్ కాకినాడలో వెళ్ళాం అంటే ఇలా సముద్రం మధ్య అది కూడా ఉంటుంది కానీ సముద్రం మధ్యలో ఉండదు ఒక దగ్గర ఉంటుంది ఇది
ఫస్ట్ టైం ఏంటి సముద్రం మధ్యలో. మీకు రాస్ ఐలాండ్ ఇంకో క్లిప్ తీస్తున్నా ఫోన్లో, ఏమన్నా కనపడుతుంది. రాస్ కాదు, నార్త్ బే. అది అంత చిన్న రాస్ ఐలాండ్. ఇప్పుడు దాంట్లోంచే మేము వచ్చాం. ఇంతే ఉంది. అండ్ రాస్ ఐలాండ్లో చర్చ్ ఇది. ఒకప్పుడు బ్రిటిషర్స్ కాలం చర్చ్ ఇది. మాకేంటో చర్చ్లు భలే దొరుకుతున్నాయి. రాస్ ఐలాండ్లో చూడడానికి మెయిన్గా లైట్ హౌస్ అండ్ ఈ చర్చ్ కూడా బాగుంది. ఇది చూడండి, చర్చ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఫోటో. బయట నుంచి బ్లాక్ అవుతుంది. ఇది కట్టినప్పుడు ఇలా ఉండేది, ఇలా ఉంది, ఇప్పుడు ఇలా అయిపోయింది. చూసారా చర్చ్ ఎలా అయిపోయిందో. ఓకే, రాస్ ఐలాండ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు రిసార్ట్ ఆర్ జైల్. ముందు ఐలాండ్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం. టైం ఉంటే 4 వరకు జైలు. యాక్చువల్గా మాకు ఇక్కడ కూడా 1 అవరే టైం ఇచ్చారు, లేకపోతే ఇంకాస్త చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. హనుమాన్లో ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ సెల్యులార్ జైల్. ఇప్పుడు మేము దాని ముందే ఉన్నాం. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసి 30 రూపీస్ పర్ అడల్ట్ ఒక హెడ్కి. ఇప్పుడు మేము అది చూపించేస్తాం, మేము చూస్తాం, మీరు చూసేయండి. ಒಂದು ಲೈನಲ್ಲಿ 60 ರೂಮ್ಸ್ ಅಂದರೆ 180 ರೂಮ್ಸ್ ಒಂದು ಲೈನಲ್ಲಿ. ಇದೇ ಥರ ಟೋಟಲ್ 1000 ರೂಮ್ ಟೋಟಲ್ ಇಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು. ಒಂದು ಜೈಲು ಒಳಗಡೆ, ಒಂದು ರೂಮ್ ಒಳಗಡೆ 3 ಜನ 4 ಜನಕ್ಕೆ ಇರಿಸ್ತಿದ್ರು.
జైల్స్లోకి వెళ్తున్నాం. సెల్స్లోకి వెళ్తున్నాం. సెల్స్ చూడండి లాక్ ఎంత బలంగా ఉంది. ఇందాక లాక్ చూసారు కదా, నేను చూపించాను ఈ వీటికి వేయడానికి. ఈ లాక్ ఇక్కడ నుంచి అండ్ లోపల ఎవరెవరు ఉన్నారనేది వాళ్ళ ఫోటో, అంటే ఈ సెల్లో ఎవరున్నారు అని వాళ్ళ ఫొటోస్. చూడండి ఇక్కడ నుంచి ఫుడ్ ఇస్తారు అనుకుంటా. ఫుడ్ ఇచ్చేవాడు ఏమైనా మాట్లాడడం. ఇప్పుడంటే లైట్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి అప్పట్లో లైట్లు కూడా ఉండేవి కాకపోవచ్చు. అంటే మనకి ఆ గ్రిల్ నుంచి వచ్చే లైటింగ్ అనుకుంటా. ఈ గ్రిల్స్ ఇందాక చూపించాను కదా, ఆ హోల్స్ నుంచే వాళ్ళు బయటికి చూడాలి. ఎవరినైనా ఎలా చూడగలరు? చూడలేరు. లేచి ఒకరు చూడాలంటే వాళ్ళు పడుకోవడానికి బెడ్ అండ్ వాళ్ళు తిన్న బాటిల్స్ వీళ్ళు ఉండేవాడంట ఈ సెల్లో. సచింద్రనాథ్ సన్యాసి ఇలా ప్రతి సెల్లో ఎవరో ఒకరు ఉంటారు. ఇది చాలా బలంగా ఉంది. గ్రిల్స్ కూడా చాలా బలంగా ఉంది. గ్రిల్ స్ట్రక్చర్ ఇదంతా. ఇలా చూస్తే సెల్స్ మొత్తం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెల్స్ ఇవన్నీ, పైన ఇంకా 2 floors వరకు ఉన్నాయి. ఇలా ఉండేది అనుకో నాకు తెలిసి చీకటిగా. చూడండి నాకు తెలిసి ఇదే కరెక్ట్ పరిస్థితి ఇది. అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా, అది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. వీర్ సవర్కర్ అయింది సెకండ్ ఫ్లోర్ సెల్ ఉంది. అంటే ఇక్కడ ఈ సెల్లో ఫేమస్ అయిన ఎక్కువ ఉన్న ఫ్రీడమ్ ఫైటర్ ఆయన, విధ్వంసం చేసింది ఆయనే అంట. వీర్ సవర్కర్ అంటే ఇప్పుడు ఇక్కడ పోర్ట్ పేరు, ఇప్పుడు మేము ఉన్నదానికి ఎయిర్పోర్ట్ పేరు కూడా వీర్ సవర్కర్ ఎయిర్పోర్ట్. అంటే మార్చారు వీర్ సవర్కర్ గా. అరే ఎవరో ఒకరు ఏదో ఒక గుర్తింపు రాసే ఉంటారు కదా, కలర్స్ వేసి మొత్తం చెడగొట్టారు. సెల్లార్ జైల్ పోర్ట్ బ్లేయర్లో మెయిన్, అంటే అండమాన్ ఐలాండ్స్ అంటే మనకు గుర్తొచ్చే పేరు. యాక్చువల్గా మాకు చాలా బాధగా ఉంది, అంటే ఇక్కడ ఇంతమందిని ఇంత టార్చర్ చేశారు అది ఇది అని చెప్పి. యాక్చువల్గా నైట్ షో చూసినప్పుడు అక్కడ లైట్స్ చిన్న చిన్న ఏంటి అంటే ఇది మనకి ఈవినింగ్ వరకు జైలు ఉంటుంది, తర్వాత 5:40 నుంచి అక్కడ లైట్ షో స్టార్ట్ అవుతాయి. చైర్స్ వేసి ఉన్నాయి అక్కడ, మీకు స్టార్టింగ్లో చూపించాను. మేము లైట్ షోకి ఆల్రెడీ వెళ్ళిపోయాం. జైలుతో పాటు కంపల్సరీ అది షో కూడా చూడాలి, లైట్ షో అండ్ సౌండ్ షో. అప్పుడే మీకు దీని అంటే మొత్తం తెలుస్తుంది, దీని ఏంటి చరిత్ర అనేది. సో దిస్ ఆల్ అబౌట్ సెల్లార్ జైల్. ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ని హ్యాంగ్ చేసేవారు. ఇక్కడ ఈ సెల్ ఉంది కదా, అదేంటి అంటే ఎవరినైతే త్వరలో ఇక్కడ హ్యాంగ్ చేయబోతున్నారో వాళ్ళని ఇక్కడ ఈ సెల్లో 3 days ముందు అలా ఈ సెల్లో పెట్టేవాళ్ళంట. గవర్నర్ ఆర్డర్స్ వరకు వాళ్ళకి స్టేడింగ్ కనపడుతూ ఉంటుందంట హ్యాంగ్ చేసే ప్లేస్.
ఆ పిల్లకి ఇక్కడ ఎట్ టైం ముగ్గురిని హ్యాంగ్ చేయగలరంట. ఓన్లీ ఒక్క గ్యాలో అంటే ఒక్కటి ఇలా పుల్ చేసి అది ముగ్గురు చనిపోయేలాగా. వాళ్ళకి ఇది 3 days ముందు నుంచే కనపడడానికి ఇక్కడ పక్క సైడ్లో పెట్టేవాళ్ళు, ఈ ఎంట్రన్స్ కనపడుతూ ఉండడానికి వాళ్ళకి. నెక్స్ట్ మీరే అన్నట్టుగా. ఇప్పుడు హ్యాంగ్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇప్పుడు సెల్లార్ జైల్లో చూసి బయటకు వచ్చేసాం. అండ్ ఇక్కడ అపోజిట్లోనే చిన్న పార్క్ లాంటిది ఉంది ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం. ఇదిగోండి వినాయక్ దామోదర్ సవర్కర్, వీర్ సవర్కర్. చెప్పాను కదా పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్కి ఈయన పేరే ఉంటుంది, వీర్ సవర్కర్ ఎయిర్పోర్ట్ అని. అలాగే ఇంకా కొంతమంది ప్రిజనర్స్ కూడా స్టాచ్యూస్ ఉన్నాయి. నైట్ వ్యూలో లైట్లు జస్ట్ బయట మాత్రం ఇచ్చిన అది కూడా చూపించాను. హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు పోర్ట్ బ్లేర్లో అయిపోయింది నిన్న. ఈరోజు హ్యావ్లాక్కి స్టార్ట్ అవుతున్నాం, హ్యావ్లాక్ ఐలాండ్కి. మాకు ఫెరీ అక్కడ ఆల్రెడీ టైం అయిపోతుంది. సో ఇది మేము పోర్ట్ బ్లేర్లో ఉన్న రూమ్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసేసి ఫెరీ వెళ్ళిపోయి అక్కడ నుంచి హ్యావ్లాక్కి ఫెరీ జర్నీ చేయబోతున్నాం.